ఒక చిన్న ప్రశ్నతో ఈ వీడియోని మొదలు పెడతాం. మీరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తే ముందుగా ఏం చూస్తారు? గోల్డ్ రేట్నా, డిజైన్నా, లేక షాప్ మీద ఉన్న బ్రాండ్ నేమ్నా? ఎందుకంటే జ్యువెలరీ కొనేటప్పుడు మనం 500,000 గురించి ఆలోచించాం, కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం. అందుకే ఈ జ్యువెలరీ నిజంగా ప్యూర్నా, ఇక్కడ కొంటే తర్వాత ఎక్స్చేంజ్లో ప్రాబ్లం వస్తుందా, ఈ బ్రాండ్ని నమ్మొచ్చా అనే ప్రశ్నలు మనకు వస్తాయి. ఇదే పాయింట్ని చాలా సంవత్సరాల క్రితమే ఒక కంపెనీ అర్థం చేసుకుంది. ఆ కంపెనీ టైటాన్. ఈరోజు టైటాన్ స్టాక్ ప్రైస్ చూసినప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ స్టాక్ ఎందుకు ఇంతకాలం స్ట్రాంగ్గా పెరుగుతూనే ఉంది? ఇది కేవలం స్టాక్ మార్కెట్ స్టోరీ కాదు, దీని వెనుక ఒక బిజినెస్ స్టోరీ ఉంది. ఆ స్టోరీని ఇప్పుడు మనం మొదటి నుంచి అర్థం చేసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఇండియాలో జ్యువెలరీ బిజినెస్ అంటే ఎక్కువగా లోకల్ జ్యువెలరీ చుట్టూనే ఉండేది. మన ఇంట్లో పెళ్ళి ఉందంటే అమ్మా నాన్న మనకు తెలిసిన జ్యువెలరీ దగ్గరే కొనుక్కుందాం అనేవారు, ఎందుకంటే అతనితో ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ కాలం మారింది, ఇండియాలో మిడిల్ క్లాస్ పెరిగింది, పీపుల్ ఇన్కమ్స్ పెరిగాయి, షాపింగ్ హ్యాబిట్స్ మారాయి. అప్పుడు కస్టమర్ ఒక కొత్త విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకు జ్యువెలరీ కావాలి, కానీ బ్రాండ్తో కొనాలి. అక్కడే టైటాన్కి ఒక పెద్ద ఆపర్చునిటీ కనిపించింది. టైటాన్ జ్యువెలరీ బిజినెస్లోకి వచ్చి ఒక్క రోజులోనే ఇండియాని మొత్తం మార్చలేదు, కానీ ఒక విషయం మీద చాలా ఫోకస్ చేసింది. అదే ట్రస్ట్. జ్యువెలరీ అంటే డిజైన్ మాత్రమే కాదు, ట్రస్ట్ కూడా అనే కాన్సెప్ట్తో తనిష్క్ బ్రాండ్ బిల్డ్ చేసింది. ఒక కస్టమర్ తనిష్క్ షోరూంలోకి వెళ్తే అతడికి జ్యువెలరీ మాత్రమే కాదు, బ్రాండ్, ప్యూరిటీ, ఎక్స్చేంజ్, డిజైన్, సర్వీస్ అన్నీ ఒకే ప్లేస్లో లభించాలి. ఇది స్లోలీ కస్టమర్ బిహేవియర్ని మార్చడం మొదలుపెట్టింది. ఇక్కడే అసలు టైటాన్ స్టోరీ మొదలైంది. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇండియాలో జ్యువెలరీ మార్కెట్ చిన్నది కాదు, చాలా పెద్ద మార్కెట్. కానీ ఈ మార్కెట్లో పెద్ద భాగం హిస్టారికలీ అనార్గనైజ్డ్ ప్లేయర్స్ దగ్గర ఉంది. అంటే మార్కెట్ మొత్తం టైటాన్దే కాదు, ఇక్కడ టైటాన్కి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ ఉంది. లోకల్ జ్యువెలరీ నుంచి ఆర్గనైజ్డ్ బ్రాండెడ్ జ్యువెలరీ కస్టమర్ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్లో తనిష్క్ కస్టమర్ రావచ్చు. ఇది టైటాన్కి కొత్త మార్కెట్ క్రియేట్ చేయడం కాదు, ఎగ్జిస్టింగ్ మార్కెట్లో మార్కెట్ షేర్ పెంచుకోవడం. ఇదే లాంగ్ టర్మ్ గ్రోత్కి చాలా పవర్ఫుల్. ఒక కస్టమర్ తర్వాత ఇంకో కస్టమర్. ఒక కస్టమర్ తనిష్క్లో జ్యువెలరీ కొన్నాడు అనుకుందాం. అతని డాటర్ మ్యారేజ్, తర్వాత సన్ మ్యారేజ్, తర్వాత వైఫ్ యానివర్సరీ, తర్వాత ఫెస్టివల్, ప్రతి అకేషన్లో మళ్ళీ జ్యువెలరీ కొనాల్సి రావచ్చు. అంటే టైటాన్కి ఒక కస్టమర్ అంటే ఒక ట్రాన్సాక్షన్ కాదు, లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్. ఇది కన్జ్యూమర్ బిజినెస్లో చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకో క్యారెక్టర్ వస్తుంది, అదే క్యారెట్ లేన్. ప్రతి కస్టమర్కి ట్రెడిషనల్ హెవీ జ్యువెలరీ కావాల్సిన అవసరం లేదు. కొంతమందికి డైలీ వేర్ జ్యువెలరీ కావాలి, కొంతమందికి మోడర్న్ డిజైన్ కావాలి, కొంతమందికి యంగర్ జనరేషన్కి సరిపోయే డిజైన్స్ కావాలి. అక్కడ క్యారెట్ లేన్ లాంటి బ్రాండ్స్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేస్తున్నాయి. అంటే టైటాన్ ఒకే టైప్ ఆఫ్ కస్టమర్ మీద డిపెండ్ అవ్వడం లేదు, డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్, డిఫరెంట్ అకేషన్స్, ఇలా మార్కెట్ని పెద్దగా కవర్ చేస్తుంది. ఇప్పుడు జ్యువెలరీ మాత్రమేనా? ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మీరు టైటాన్ అని విన్న వెంటనే మీకు తనిష్క్ గుర్తొచ్చి ఉండొచ్చు, కానీ టైటాన్ జ్యువెలరీ కంపెనీగా మాత్రమే మొదలు కాలేదు. వాచెస్లో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సొనాటా, ఐవేర్లో టైటాన్ ఐ ప్లస్, ఇలా మల్టిపుల్ కన్జ్యూమర్ కేటగిరీస్లో ప్రెజెన్స్ ఉంది. అంటే ఒక బిజినెస్ స్లో అయినా మరో బిజినెస్ గ్రోత్ ఇవ్వగల అవకాశం ఉంది. కానీ టైటాన్ స్టోరీలో బిగ్గెస్ట్ గ్రోత్ ఇంజిన్ మాత్రం జ్యువెలరీగానే మారింది. ఇప్పుడు ఈ కథను ఇండియా కనెక్ట్ చేద్దాం. ఒకప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు లిమిటెడ్, ఇప్పుడు సిచ్యువేషన్ మారుతుంది. పీపుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. సిటీస్ మాత్రమే కాదు, టైర్ 2, టైర్ 3 టౌన్స్లో కూడా బ్రాండెడ్ షాపింగ్ పెరుగుతుంది. కస్టమర్ ఇప్పుడు చీప్గా ఎక్కడ దొరుకుతుంది అని మాత్రమే అడగడం లేదు, క్వాలిటీ ఎలా ఉంది, బ్రాండ్ ఏంటి, సర్వీస్ ఎలా ఉంటుందని కూడా చూస్తున్నాడు. దీన్నే మనం ప్రీమియమైజేషన్ అంటాము. ఇన్కమ్ పెరిగే కొద్దీ కస్టమర్ ప్రీమియం ప్రొడక్ట్స్కి షిఫ్ట్ అవుతాడు. టైటాన్కి ఇది ఒక మేజర్ టైల్ విండ్. కానీ బ్రాండ్ ఉంటే సరిపోతుందా? లేదు, కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే టైటాన్ స్టోర్స్ పెంచుకుంటూ వస్తుంది. ఒక కొత్త సిటీలో స్టోర్ పెట్టింది అనుకోండి, అక్కడ కొత్త కస్టమర్కి బ్రాండ్ కనిపిస్తుంది, కొత్త కస్టమర్స్ వస్తారు, సేల్స్ పెరుగుతాయి, బిజినెస్ పెద్దదవుతుంది. అలా ఒక స్టోరు, 2 స్టోర్లు, వందలు, వేల స్టోర్స్, ఇది స్లోలీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. జూన్ 2026 నాటికి టైటాన్ నెట్వర్క్లో దాదాపు 3,680 స్టోర్లు ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ ఇదే సమయంలో 3,322 స్టోర్స్ ఉన్నాయి. టైటాన్ ఎందుకు రెవెన్యూ పెంచుకుంటుందో కొంచెం అర్థమవుతుంది. మరి ఇవన్నీ మాటలేనా? నెంబర్స్ ఏం చెప్తున్నాయి? ఇక్కడే మన స్టోరీకి ప్రూఫ్ వస్తుంది.
ఫైనాన్షియల్ ఇయర్ 27 ఫస్ట్ క్వార్టర్లో టైటాన్ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ దాదాపు 20,753 కోట్లు, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 40%. ఇక నెట్ ప్రాఫిట్ దాదాపు 1,777 కోట్లు, ప్రాఫిట్ గ్రోత్ 63%. జ్యువెలరీ కోర్ బిజినెస్ కూడా అరౌండ్ 43% గ్రోత్ చూపించింది. అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న స్టోరీకి నెంబర్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఈ 63% ప్రాఫిట్ గ్రోత్ చూసి అబ్బా టైటాన్ ప్రతి సంవత్సరం 63% ప్రాఫిట్ పెంచుతుందేమో అని అనుకుంటే అది మిస్టేక్. ఎందుకంటే Q1 రిజల్ట్స్లో కస్టమ్ డ్యూటీ చేంజెస్, ఇన్వెంటరీ రిలేటెడ్ అకౌంటింగ్ బెనిఫిట్స్ లాంటి టెంపరీ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేశాయి. అవి ఫ్యూచర్లో అదే స్థాయిలో రిపీట్ అవుతాయని ఎజ్యూమ్ చేయకూడదు. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఒక క్వార్టర్ ప్రాఫిట్ని చూసి డెసిషన్ తీసుకోడు. బిజినెస్కి సస్టైనబుల్ గ్రోత్ ఉందా అదే చూస్తాడు. మరి టైటాన్ స్టాక్ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు వచ్చేసాం. టైటాన్ స్టాక్ ఎందుకు ఇయర్స్లో అంత గ్రో అయ్యింది? కారణం స్టాక్ ప్రైస్ కాదు, స్టాక్ ప్రైస్ వెనుక ఉన్న బిజినెస్ పెరిగింది, రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది, బ్రాండ్స్ స్ట్రాంగ్ అయ్యాయి, స్టోర్స్ పెరిగాయి, మార్కెట్ షేర్ పెరిగింది, ఇండియాలో ఆర్గనైజ్డ్ జ్యువెలరీకి షిఫ్ట్ వచ్చింది, ప్రీమియమైజేషన్ పెరిగింది. ఇవన్నీ కలిసినప్పుడు కంపెనీ ఫ్యూచర్ ఎర్నింగ్స్పై ఇన్వెస్టర్స్ ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టారు. ఆ కాన్ఫిడెన్స్ స్టాక్ వాల్యుయేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే బిజినెస్ గ్రోస్, ఎర్నింగ్స్ గ్రో, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ గ్రోస్, స్టాక్ కెన్ కాంపౌండ్. ఇదే టైటాన్ స్టోరీ. మరి ఇప్పుడే టైటాన్ కొనాలా? ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్. టైటాన్ మంచి కంపెనీ కావచ్చు, కానీ మంచి కంపెనీని ఏ ప్రైస్కైనా కొనకూడదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 100 రూపాయల విలువైన బిజినెస్ని 200 రూపాయలు కొనుగోలు చేస్తే ఒక విషయం, అదే బిజినెస్ని 500 రూపాయలు కొనుగోలు చేస్తే మరో విషయం. బిజినెస్ సేమ్, కానీ మన బయ్యింగ్ ప్రైస్ మారింది. అందుకే ఫ్యూచర్ రిటర్న్స్ కూడా మారవచ్చు. టైటాన్లో కూడా ఇదే లాజిక్. కంపెనీ క్వాలిటీతో పాటు వాల్యుయేషన్ కూడా చూడాలి. ఇప్పుడు చాలామందికి ఒకే డౌట్ ఉంది. గతంలో టైటాన్ బాగా పెరిగింది, అయితే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా అలాగే పెరుగుతుందా? నిజం చెప్పాలంటే ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ టైటాన్కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇండియాలో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ షేర్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెరగవచ్చు, ప్రీమియమైజేషన్ కంటిన్యూ కావచ్చు, తనీస్, క్యారెటిలైన్ లాంటి బ్రాండ్స్ ఇంకా ఎక్స్పాండ్ కావచ్చు, స్టోర్ నెట్వర్క్ ఇంకా పెరగవచ్చు. ఇవన్నీ టైటాన్కి ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్. కానీ ఇన్వెస్టర్గా మనం ఏం చేయాలి? నేను టైటాన్ చూసేటప్పుడు ఒక స్టాక్ ప్రైస్ని చూడను, ఈ క్వశ్చన్స్ అడుగుతాను. రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది? ప్రాఫిట్ గ్రోత్ సస్టైనబుల్గా ఉందా? జ్యువెలరీ మార్కెట్ షేర్ పెరుగుతుందా? స్టోర్ ఎక్స్పాన్షన్ ఎలాగా ఉంది? మార్జిన్స్ ఎలా ఉన్నాయి? డెప్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? క్యాష్ ఫ్లో ఎలా ఉంది? ముఖ్యంగా స్టాక్ వాల్యుయేషన్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ బాగుంటే అప్పుడు టైటాన్ స్టోరీకి స్ట్రెంత్ ఉంటుంది. మనం ఈ వీడియోని ఒక జ్యువెలరీ షాప్తో మొదలుపెట్టాం కదా, అక్కడ కస్టమర్ అడిగింది ఈ బ్రాండ్ అని నమ్మొచ్చా? అదే ట్రస్ట్ అని టైటాన్ సంవత్సరాలుగా బిజినెస్లో బిల్డ్ చేసింది. ఈరోజు టైటాన్ స్టోరీ కేవలం వాచెస్ స్టోరీ కాదు, కేవలం తనిక్ స్టోరీ కూడా కాదు. ఇది ఇండియాలో కన్జ్యూమర్ బిహేవియర్ మారుతున్న స్టోరీ. లోకల్ నుంచి ఆర్గనైజ్డ్కి, అన్బ్రాండెడ్ నుంచి బ్రాండెడ్కి, బేసిక్ నుంచి ప్రీమియంకి. అదే మార్పులో టైటాన్ తన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకుంటుంది. అందుకే టైటాన్ స్టాక్ ప్రైస్ని చూస్తే మనకు కేవలం పెరిగిన షేర్ ప్రైస్ కనిపించకూడదు, దాని వెనుక పెరుగుతున్న బిజినెస్ కనిపించాలి. అదే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అసలు లెసన్. మీకు టైటాన్ గురించి స్టోరీ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీరు టైటాన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుంటే మీ యావరేజ్ ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా టైటాన్లో 1 లక్ష పెట్టి 10 ఇయర్స్ ఉంచితే ఎంత అవుతుంది అనే డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ కావాలంటే కామెంట్లో టైటాన్ అని టైప్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ స్టోరీస్ని సింపుల్గా తెలుగులో తెలుసుకోవాలనుకుంటే కేర్ ఆఫ్ ఫైనాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ.